హలో అండి, అందరికీ నమస్కారం. శుభోదయం, శుభలక్ష్మి వారం. ఈరోజు మనందరికీ కూడా ఆ భగవంతుడి దయ వల్ల చక్కగా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఒక చిన్న మాట ఏంటంటే నిజస్వరూపం. నిజస్వరూపం అంటే ఏంటి? మన వ్యక్తిగత స్వరూపం. మనం ఎన్ని వేషాలు వేసినా బయటికి మన నిజస్వరూపం అనేది ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పదు. అందుకే నటించేవాళ్ళు పాపం నటించడానికి ట్రై చేస్తారు, కానీ జీవితంలో నటించడం చాలా కష్టం. ఎక్కువసేపు నటించలేరు. అందుకే వాళ్ళు తప్పటడుగులు వేసి ఏది సాధించలేకుండా పోతూ ఉంటారనమాట. అందుకే ఏంటంటే నిజస్వరూపం ఎప్పుడూ కూడా ఏదో ఒక సమయంలో బయటపడుతుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎంత అందమైన వేషం వేసినా ఎన్నాళ్ళు వేయగలరు? కొన్ని రోజులే వేయగలరు, కానీ నిజస్వరూపం అన్నది బయటపడిపోతుంది. చాలామంది మంచిగా ఉండడానికి ట్రై చేస్తారు. అది వాళ్ళ వ్యక్తిత్వం కాదు. వ్యక్తిత్వం అయితే పర్వాలేదు, అది దానికి ట్రై చేయక్కర్లేదు. అది అలాగా జీవితంలో మనుషులతో పాటు ముందుకెళ్ళిపోతుంది. కానీ నేను మంచిగా ఉండాలి, ఉంటే ఇది సాధిస్తాను, ఏదో ఇది చేస్తాను అంటే షార్ట్ టర్మ్ గోల్స్ లాగా అనమాట పెట్టుకుంటారు. కానీ అది ఎక్కువసేపు చేయలేక మళ్ళీ కోపంతో ఏదో అనడమో ఏదో మాట్లాడడమో తన వ్యక్తిత్వాన్ని హార్ష్గా ఎదుటి వాళ్ళని దుఃఖపెట్టేటట్టు బాధ పెట్టేటట్టు ప్రయత్నించడమో జరుగుతూ ఉంటుంది. అంటే అది వాళ్ళ నిజస్వరూపం అనమాట. మన నిజస్వరూపాన్ని మనం ఎప్పుడు దాచలేమండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా కూడా మన వ్యక్తిగతంగా మనం ఎంతవరకు కరెక్ట్గా ఉండగలమో అంతవరకు జాగ్రత్తగా ఉండాలి. నిజస్వరూపాన్ని దాచడానికి ప్రయత్నించినా ఎక్కువసేపు దాచలేము, నటించలేము. ఎందుకంటే ఇది సినిమా కాదు, టీవీ సీరియల్ కాదు, నిజ జీవితం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పద్మలత కొఠి.